ఈరోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో వెన్నుపోటుకు రెండేళ్ళు కార్యక్రమం ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులు అందరం కలిసి మాజీ చైర్మన్లు కానీ లేకపోతే మా కార్పొరేటర్లు కానీ అలాగే మా వైఎస్ఆర్సీపీ రాష్ట్ర జిల్లా స్థాయి మా నియోజకవర్గ స్థాయి ప్రతి ఒక్క నాయకులు ఈరోజు ఈ కార్యక్రమంలోన భారీ ఎత్తున పాల్గొని ఈరోజు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు కూటమి పాలన వచ్చి రెండేళ్ళు కాలం పూర్తవుతుందో ఈ రెండేళ్ళు కాలంలో పసిపిల్లల దగ్గర నుంచి ముసలివాళ్ళ వరకు రైతుల నుంచి ఇటు ఉద్యోగస్తుల వరకు వ్యాపారస్తుల దగ్గర నుంచి కార్మికుల వరకు ఎవరిని వదలకుండా ప్రతి ఒక్కరిని వెన్నుపోటు పొడిచిన ఘనత ఎవరైనా ఉందంటే ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు బ్రాండ్ అంబాసిడర్గా వెన్నుపోటుకి ఈరోజు నిలిచారు అని అన్నది ఖచ్చితంగా మేము చెప్పగలుగుతున్నాం. ఈరోజు ప్రజలు ఎంత స్వచ్ఛందంగా రాష్ట్ర వ్యాప్తంగా బయటకు వచ్చి వెన్నుపోటుకు రెండేళ్ళ కార్యక్రమంలోన ఈరోజు మీరు చూసుండొచ్చు. పొద్దున్న 8ంటికి మేము పిలుపునిస్తే 8 నుంచే వేల కొద్ది జనాలు ఈరోజు రోడ్ల మీదకి వచ్చారంటే రెండేళ్ల పాలనని ఎంత వ్యతిరేకిస్తున్నారో ప్రజలు మనమందరం గమనించాలి. ముఖ్యంగా మహిళలకి ఏ రకంగా మోసం చేశాడు. నారీ శక్తి అని స్త్రీ శక్తి అని నెలకి 15,000 అని చెప్పి 18 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళు ఉన్న ప్రతి ఒక్క మహిళకి 1,500 ప్రతి నెల పడుతుందని చెప్పి నిరుద్యోగ భృతి ప్రతి ఒక్క యువకుడికి యువతకి చదువుకున్న పిల్లలకి నిరుద్యోగ భృతి ఇస్తానని అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకి 50 ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇస్తానని చెప్పి రైతులకు రైతు భరోసా ఇస్తానని చెప్పి ఇన్ని రకాలుగా పిల్లలకు ఫీజు రీయింబర్స్మెంట్ అని ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేశారో ఆ సంక్షేమ పథకాలను కూడా పేరు మార్చుకొని 40 ఏళ్ల ఇండస్ట్రీ 4 సార్లు సీఎం అని గొప్పగా చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారికి ఆయన బుద్ధితోటి ఒక్కటి కూడా పెట్టుకునే సామర్థ్యం లేని ఒక ముఖ్యమంత్రి చేతకాని ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారే. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన సంక్షేమ పథకాలు పేర్లు మార్చుకొని పెట్టుకోవడం తప్పితే కానీ మీకంటూ సొంత బుద్ధితో ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా ఏర్పాటు చేయలేనని చేతకాని నాయకుడు ఎవరైనా ఉన్నాడంటే అది చంద్రబాబు నాయుడే. ఖచ్చితంగా ప్రజలకు ఏదైతే వెన్నుపోటు పొడుస్తున్నారో ఈ వెన్నుపోటుని రాబోయే 3 ఏళ్లలో తగిన బుద్ధి చెప్పే విధంగా ప్రజలందరూ స్వచ్ఛందంగా బయటకు వచ్చి ఈ నాయకుల్ని ఆంధ్రప్రదేశ్ నుంచి తరిమి కొడతారని తెలియజేస్తున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.